అవ్వదు కదా. సో ఇప్పుడు నేను ఇదంతా చెప్పి మిమ్మల్ని పంపిస్తే how to help is the most important thing we should teach in this workshop, than all those theory part what we dealt in the morning. I say that is all okay, but ఏం చేయాలి, అసలు ఏం మాట్లాడాలి కావాలి, కాల్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి కావాలి, రిసీవ్ చేసుకున్నప్పుడు క్లయింట్ ఎడిస్తే ఏం చేయాలి, నవ్వుతే ఏం చేయాలి, ఫోన్ పెట్టేస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా కావాలి. అసలు ఏం మాట్లాడాలి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ we are going to do now. I tell you a story. ఒక అడవి ఉండేదట. అడవిలో రాజు ఉన్నాడు. రాజు అందరిని పిలిచి ఏం చేశాడంటే, నేను ఇప్పుడు ఒక లీడర్ని సెలెక్ట్ చేయబోతున్నాను, మీ అందరికి టెస్ట్ పెడతాను అన్నాడు. అని ఏం చేశాడు, నించుని టెస్ట్ పెట్టడం మొదలు పెట్టాడు. ఫిష్ పిలిచాడంట. ఫిష్ని పిలిచి ఫిష్ నువ్వు ఎగరగలవా అని అడిగాడంట. అదేం చెప్పింది, నో ఐ కెన్ స్విమ్ బట్ ఐ కాంట్ ఫ్లై అంటుందంట. పిట్టర్ పిలిచాడంట. పిట్ట నువ్వు ఫలానా చేయగలవా, చేయలేదు అని అడిగాడంట. అదేమంది, చేయలేము అనింది. స్నేక్ ని పిలిచాడంట. నువ్వు ఎగరగలవా అన్నాడు. ఎగరలేదు. ఇలా ఒక్కొక్క జంతువుని పిలుస్తున్నాడు. స్కిల్ ఇది చేయగలవా అంటున్నాడు. నేను ఇది చేయగలను, ఇది చేయలేను, ఇది చేయగలను, అది చేయలేను అని చెప్తున్నాడు. అలా కౌన్సిలింగ్ కూడా, ఒక కౌన్సిలర్ అవ్వాలి అంటే నేను ఇది చేయగలను, ఈ స్కిల్ నాకుంది, ఈ స్కిల్ నాకు లేదు అని మీరంటే కుదరదు. యూ షుడ్ బికమ్ ఇన్సెక్ట్స్. తెలుసా ఇన్సెక్ట్ అంటే? పురుగులు ఏం చేస్తాయి, నడుస్తాయి, స్విమ్మింగ్ చేస్తాయి, ఫ్లై చేస్తాయి, దూకుతాయి, క్రాల్ చేస్తాయి, అన్ని చేస్తాయి. జంతువులు చేస్తాయి, అన్ని పనులు చేస్తాయి ఇన్సెక్ట్ ఒకటే అన్ని చేసేది. మీరు ఇన్సెక్ట్స్ లాగా ఉంటారు. You should become insect. You should have all the skills to become counselor. Don't say that, ma'am, నేను చాలా బాగా వింటాను కానీ, చాలా బాగా ఎంపతిగా వింటాను కానీ ఓపుకుంటాను కానీ కుదరదు. చాలా ఓపిక ఉంది మా, కానీ అప్పుడప్పుడు ఫోకస్ ఉండదు. ఫోకస్ తప్పుతాను ఫోన్లో, వేస్ట్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మార్నింగ్ నుంచి మీరు నేర్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా స్కిల్స్ లేకపోతే నాలెడ్జ్ ను కిల్ చేసినట్టే, చంపినట్టే. ఓకే, సో let us come to the skills now, which are very important for anybody to be successful. సో ఇక్కడ కూడా మీరు కౌన్సిలర్ గా ఉండాలి అంటే చాలా కావాలి. రైట్, can you say that face to face counseling and tele counseling are different or same? రెండు డిఫరెంట్ సేమ్ ఎనఫ్? డిఫరెంట్. హౌ? one more question now. ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అమ్మాయి ఉంది, అరుణ. తను టెలి కౌన్సిలింగ్ ఇవ్వగలదా? అరుణకి 10 సంవత్సరాల కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫేస్ టు ఫేస్, తను టెలి కౌన్సిలింగ్ చేయగలదా? చెప్పండి. నిద్రపోతున్నట్టు బాగా తిన్నారా? అంటే ఇది చేస్తే అది చేయొచ్చా అని అడుగుతున్నాను. మై క్వశ్చన్, ఇది ఉంటే అది ఉంటుందా? మే నాట్ బి ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అప్పుడు నిద్రపోయిన లేవడానికి చప్పట్లు కొట్టిస్తారా అనుకుంటారు చాలా మంది, కానీ కాదు. మీకు తెలుసా, మన అరచేతిలో అరికాళ్ళలో నర్వ్స్ ఎండ్ అవుతాయి కాబట్టి మీరు ఎప్పుడైతే రెండింటిని ఇలా కొడతారో అప్పుడు మీ యొక్క బాడీ లోపల ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు కొట్టడం చెప్పండి. సో 20 years experience ఉంటుంది, 10 years experience ఉన్న face to face counseling is different from tele counseling. So today we are here to learn tele counseling, not face to face counseling, right? So face to face counseling లో ఉన్న అడ్వాంటేజెస్ కొన్ని మీకు tele counseling లో ఉండవు. టెలి కౌన్సిలింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ కొన్ని ఇక్కడ ఉండవు, వైస్ వర్సా. సో ఫస్ట్ స్కిల్ ఇందాక చెప్పినట్టు కాన్ఫిడెన్షియాలిటీ అనేది చెప్పడం అనేది ఒక మంచి స్కిల్ అండ్ ఇంపార్టెంట్ స్కిల్ వెన్ యూఆర్ టాకింగ్ ఆన్ ఫోన్. సో హూ వాంట్ టు ట్రై? ఇక్కడికి ఎవరు వస్తారు? నాకు ఇప్పటి నుంచి అంతా నేను మాట్లాడలేదు లేదు, చేయిస్తాను. ఇలా కూర్చొని పెట్టే ఏం రాదు, పోయిన హరికథ విన్నట్టుంటుంది. ఓకే, సరే. హూ వాంట్ టు కమ్? బికాస్ యూ షుడ్ యాక్ట్. ఇంకొకసారి చేయగలిగితే మిమ్మల్ని
రాజా లాస్ట్ టైం సరే అనుకోదా. ఓకే, సో యు ఆర్ ద కౌన్సిలర్, ఐఎమ్ ద క్లయింట్, ఫోన్ కాల్, కాన్ఫిడెన్షియాలిటీ చెప్పాలి. ఎక్కడ కావాలి అక్కడే. హలో మ్యామ్, హలో మ్యామ్, client is not seen. Hello. Hello. Ma'am, hello ma'am. Hello. How may I help you? Ma'am. Hello ma'am. Problem ma'am. ఏం లేదు మ్యామ్. వాళ్ళే కాల్ చేయాలని చేశాను. రీజన్ లేకుండా చేయకూడదా మ్యామ్? మా కాలేజ్లో పోస్టర్ పెట్టారు మ్యామ్, స్టూడెంట్స్ కాల్ చేయొచ్చు అని చెప్పారు మ్యామ్. అడగండి మ్యామ్, చెప్తాను. ప్రాబ్లం ఎప్పుడు చెప్తాను నేను? వెన్ ఐ ఫీల్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ నాకు ఇస్తే కదా నేను మీకు చెప్తాను నా ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ గివ్ ఇస్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఎందుకు ఇస్తామంటే కాన్ఫిడెన్స్ రెండు వేరు. సో కాన్ఫిడెన్షియాలిటీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది క్లయింట్ కి చెప్పడానికి. ఓకే, సో కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి, ఎలా చెప్పాలి? సరే, ఇప్పుడు నేను కౌన్సిలర్ క్లయింట్. చెప్పు చూడు. హలో, ఎస్, వెల్కమ్ టు మై లైఫ్. చెప్పమ్మా. బాగున్నానమ్మా. ఎవరమ్మా మాట్లాడేది? ఓకే, చెప్పండి. అవునా, ఎప్పుడు చూసావమ్మా కొత్త పోస్టర్? వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పోస్టర్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చేయాలనిపించింది. సో నువ్వు మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్తానమ్మా నీకు. నీ కౌన్సిలింగ్ లో మేము కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో అవుతాము. మా లైఫ్ లో మీరు మాతో ఏది మాట్లాడినా కూడా మేము చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాము. ఎవరితో కూడా ఇది డిస్కస్ చేయబడదు. ఓకే, చెప్పమ్మా, నీకు ఎలా హెల్ప్ చేయగలను నేను? అయిపోయిందా? బ్రేక్ అయింది కదా? దట్స్ హౌ యు నీడ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ స్టేట్మెంట్. మీన్స్ ముందు మీరు మాట్లాడిన ఏ మాట కూడా బయటికి చెప్పబడదు, చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతుంది మా సంస్థ అనే విషయాన్ని వాళ్ళకి చెప్పండి. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్. మనం చేస్తాం కదా, సో అదే చెప్తాం, దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. సో ఇది ఎలా చెప్పాలనేది రేపు లైవ్ ల్యాబ్ ఉంటుంది. రేపు మార్నింగ్ కదా, మార్నింగ్ మీకు ఇచ్చారు స్కెడ్యూల్, నాట్ ఇవే. రేపు కౌన్సిలింగ్ ల్యాబ్ అంటున్నాం. ల్యాబ్ అంటే ఏంటి? సీనియర్ కౌన్సిలర్స్ ని, వీళ్ళంతా సీనియర్స్, వీళ్ళు అంటే ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళంటే సీనియర్స్ కాదు, మిగతా జూనియర్స్. సో వీళ్ళని ఒకటి అటాచ్ చేస్తాం మీకు, వాళ్ళకి మీరు రోల్ ప్లేస్ చేస్తారు. ఓకే, కేసు ఇస్తాము, రోల్ ప్లే చేస్తాం. సో ఫస్ట్ స్కిల్ ఏంటి? కాన్ఫిడెన్షియల్. రైట్. టోన్ ఆఫ్ వాయిస్. టోన్ ఆఫ్ వాయిస్, దాంట్లో మళ్ళీ టోన్ ఆఫ్ వాయిస్ లో కూడా మళ్ళీ మీ మాట యొక్క స్పీడ్, మీ మాటలో ఉన్న ఎక్స్ప్రెషన్, ఇది కూడా స్కిల్ అంటాను నేను. ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. టోన్ ఆఫ్ వాయిస్ మీకు ఎగ్జాంపుల్ చెప్తారు. మొన్న ప్రధాని, ఇప్పుడు మన ప్రస్తుత ప్రధాని ఎవరు? మన ప్రధాని ఎవరు? మోడీయా? చూసారా నా వాయిస్ లో ఇట్లా మోడీ రాదు మీకు అన్నారు. మోడీనే కదమ్మా, ఎందుకు అంతా మాట్లాడుతున్నారు? సో ఇట్స్ మోడీ, రైట్? సో అర్థమైంది. టోన్ ఆఫ్ వాయిస్ ని మార్చేసరికి ఏమైంది, అనుమానం వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ద వాయిస్, టోన్ ఆఫ్ వాయిస్. అయితే నరేంద్ర మోడీ ఎందుకు ఎత్తారంటే పేరు, నరేంద్ర మోడీ గారు గెలవడానికి కారణము ఆయన యొక్క వాయిస్. వాయిస్ ఆయన ఎలా పడ్డాడు? देश के वासी ये सुनो, हम जो कर रहे हैं आपके लिए, पाकिस्तान करते हैं అంటే వినేటప్పుడు మనకు ఎట్లా వస్తుంది?
ఇవే అనిపిస్తాయి. సో దట్ ఈస్ ద వాయిస్ యొక్క గొప్పతనం అది. సో మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు దయచేసి, చిన్నప్పుడు మాకు టీచర్ ఉండేది, ఒకే రకంగా మాట్లాడుతుంది అన్నమాట. వచ్చి ఈరోజు క్లాస్లో మనం మ్యాథ్స్ నేర్చుకుని లెక్కలు చేసి రేపు వెళ్ళి ఎల్లుండి వచ్చి పొద్దున్న నిద్రపోదామా అన్నారు అనుకోండి. Do you understand the whole thing? Do you like it? No. So tone of voice should be high sometimes, low sometimes, middle. మధ్యలో ఒకసారి. ఓకే? Who want to try? Yes. Tone of voice. Who want to try? మీ చేయండి, నేను చేస్తాను ఫాస్ట్గా. Who want to try? లంచ్లో స్నాక్ పెట్టాలి. నేను ఎందుకు యాక్టివ్ ఉన్నాను తెలుసా మీకు సీక్రెట్? నేను లంచ్ చేయలేదుగా. మంచిగా సరే నేను వస్తాను సార్. టోన్ ఆఫ్ వాయిస్ అండి సార్. నేను కూడా చేస్తాను మీతో. మరి రేపు పొద్దున్న టెలికామ్స్ని యూజ్ చేద్దాం. ప్లీజ్ క్లాప్ సార్. రండి సార్. ఇప్పుడు మీరు, నేను క్లయింట్, మీరు కౌన్సిలర్, మీ టోన్ ఆఫ్ వాయిస్ ని మార్చి మార్చి మాట్లాడాలి. ఓకే, మనం మొదటి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతాం ఫాస్ట్. ఈసారి అంతా ఇంతే, ఇంకా మొహాలు లేవు, ఎందుకంటే డైలీ. హలో సార్. నమస్తే సార్. సార్ సార్ అదే సార్, మొన్న నంబర్ టీవీలో వస్తుంటే రాసుకున్నా సార్. నాకు 40 సంవత్సరాల నుంచి కొంచెం బాగా ఇబ్బందులు ఉంది సార్, అందుకే మాట్లాడుతున్నాను సార్. మా సమస్యలకు మీరు సొల్యూషన్ చెప్తారా సార్? మా సమస్యలకు మీరు సొల్యూషన్ చెప్తారా సార్? మీరు అందరికీ చెప్తారా సార్? సరే సార్. ఏం లేదు సార్, మొన్నటి నుంచి ఎందుకో ఇంట్లో చెడిపోదాం అనిపిస్తుంది సార్. డోంట్ సార్, డోంట్ అప్స్ అండ్ డౌన్స్. సరే, వెరీ గుడ్ క్లయింట్, నేను కౌన్సిలర్. మీ ఇష్టమైన సమస్య చెప్పండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. నేను మొన్న కాల్ చేశారు, కట్ అయిపోయింది కదా. చెప్పండి సార్. మొన్న ఏదో ఉద్యోగం గురించి చెప్తున్నారు నాకు. చెప్పండి. జాబ్ లో చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనిపిస్తుంది. ఓకే, దానికి ఏం చేయాలనే విషయంలో కాల్ చేశారు, అంతేనా సార్? అంటే ఎప్పటి నుంచి అనిపిస్తుంది సార్? ఇట్లా 6 months నుంచి అనిపిస్తుంది. అంటే 6 నెలల నుంచి మీరు స్ట్రెస్ లో ఉన్నారు. ఏం చేసినా చాలా సార్. థ్యాంక్ యూ. కూర్చోండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సింపుల్ వాయిస్ దయచేసి అప్ అండ్ డౌన్ ఉండాలి, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కనిపించదు. బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. తెలుసా మీకు ఎంత ఇంపార్టెంటో చూపించాలా? అందరూ చేయగలిగే రైట్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పెట్టుకోండి. సో మీరు గోయింగ్ టు డు అన్ యాక్టివిటీ. ఇది మీ యొక్క, మీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తారో చెక్ చేస్తాము, టెస్టింగ్. ఓకే అండి. సో ఇది ఇంకో 2 రోజులు ఉన్నాయి. 2 కాదు, ఒకటే రోజు. నేను ఏం చెప్తే అది చేయాలి. రూల్ ఏంటి? యూ షుడ్ డూ వాట్ ఐ సే. స్టార్ట్. అందరూ మీ యొక్క చేతి యొక్క 2 చేతులు 2 వేళ్ళని కలిపారు కదా. ఫింగర్ టిప్స్ ని చూస్తూ మీ చేతిని మీ దగ్గరికి తీసుకుని రండి. జాగ్రత్తగా మీ దగ్గరికి తీసుకొని వస్తూ నన్ను కూడా అబ్జర్వ్ చేయండి. నన్ను అబ్జర్వ్ చేయండి. మీ చేతిని ఇంకా ఇంకా దగ్గరికి తీసుకురండి. రూల్ ఏంటంటే నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే చేయాలి. చేతి దగ్గరగా వచ్చేసాయి చూడండి, అందరికి ఇలా దగ్గరకు వచ్చేసాయి. మీరు అబ్జర్వ్ చేయాలి, మీ ఫింగర్ టిప్స్ అబ్జర్వ్ చేయాలి. కాన్సన్ట్రేషన్ ఫోకస్ అన్ని పెట్టి అబ్జర్వ్ చేస్తూ నన్ను కూడా చూడాలి. నన్ను అబ్జర్వ్ చేస్తూ మీ ఫింగర్ టిప్స్ ఇంకా దగ్గరకు వచ్చేసాయి. ఇలా రైట్ సైడ్ ఇలా వచ్చాయి. నన్ను చూడండి ఎలా వచ్చాయో అలా మీకు కూడా వచ్చాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ చేతి వేళను అలాగే దగ్గరికి తీసుకుని వచ్చి ఇంకా దగ్గరికి తీసుకురండి. కాన్సన్ట్రేట్ చేయండి. చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ మీ చేతి యొక్క ఫింగర్ టిప్స్ తీసుకుని వచ్చి మీ చిన్ మీద పెట్టండి. ఆపండి. కలరొద్దు.
సార్ చిన్న సార్ ఇది చిన్న సార్ చిన్న సార్ చిన్నప్పటి నుంచి చిన్న తిరిగి వచ్చారు ఇంకా పెట్టాడు సార్ తీసేది సార్ చిన్న చిన్న మరి నేను చిన్న మీద పెట్టమంటే చీట్ మీద పెట్టుకున్నాను నేను చిన్న మీద పెట్టండి అని చెప్పాను రూల్ ఏం చెప్పాను గేమ్ లో రూల్ నేను చెప్పిందే చెయ్యండి ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ నేను మై యాక్షన్స్ అన్నా నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమన్నాను నా యాక్షన్స్ ఫాలో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఓకే సో 83% depends on your body language so what you get 83% depends on your body language so నా బాడీ లాంగ్వేజ్ ఉన్న వాయిస్ ని డామినేట్ చేసేది ఇది 11% కాబట్టి మీరు నా యాక్షన్ ని ఫాలో అయ్యారు నా వాయిస్ ని ఫాలో అవ్వండి నేను ఈసారి చెప్తున్నా ఫాలో అవ్వండి అవ్వలేదు సో ఆ బెనిఫిట్ లేదు మీకు టెలికాన్స్టింగ్ లో సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ టు కన్విన్స్ ద క్లయింట్ వితౌట్ ద బాడీ లాంగ్వేజ్ వెరీ టఫ్ అండ్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి మాటలో తర్వాత స్పీడ్ ఇస్ ఆల్సో వెరీ స్పీడ్ అంటే ఏంటి మీ మాట యొక్క పేస్ ఎలా ఉందో ఇంపార్టెంట్ అయితే కొంతమంది క్లయింట్ బాధలో వచ్చి ఫోన్ చేశాడు డిప్రెస్ గా ఫోన్ చేశాడు మీరు బాగా బిర్యానీ తినేసి ఉన్నారు యూఆర్ హ్యాపీ టు హ్యాడ్ ఇనఫ్ లంచ్ సండే ఈవినింగ్ పెట్టుకున్నారు సో ఎలా మరి ఆ టైంకి డిప్రెస్ మూడ్లో వాళ్ళు ఫోన్ చేశారు మీరు మాట్లాడడం మొదలు పెట్టారు ఎలా మాట్లాడతారో చూద్దాం స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మీరు ఎంత స్పీడ్ గా మాట్లాడతారు అనేది క్లయింట్ ఎలా మాట్లాడతారో చూద్దాం ఓకే డిప్రెస్ క్లయింట్ చెప్తాం సో ఈ అమ్మాయి కొంత డిప్రెషన్ లో ఉండి కాల్ చేసింది నేనేమో సండే ఈవినింగ్ 1 lakh కాల్ తీసుకుందాం అనుకున్నాను మా ఇంట్లో బిర్యానీ తిన్నాను హ్యాపీగా ఉన్నాను ఫోన్ రిసీవ్ చేసుకుంటున్నాను ఫాలో అప్ కాల్ చేస్తున్నాను ఈ పాప డిప్రెషన్ లో ఉంది రైట్ తను మాట్లాడుతూ ఫోన్లో ఉంది ఓకే రెండో ఫోటో ఉన్నట్టు మాట్లాడాలి ప్రాణం తిన్నట్టుగా హలో మా శివపార్వతియా రజనీయా మీ వాయిస్ వచ్చే శివపార్వతి లాగా ఉందమ్మా చెప్పమ్మా ఫాలోఅప్ కాదు కదమ్మా కన్ఫ్యూజ్ అయ్యాను చెప్పండి అదే నువ్వు నంబర్స్ ఇచ్చారు మీరు అనుకున్నానమ్మా చెప్పండమ్మా డల్గా అనిపిస్తుందా ఎప్పటి నుంచమ్మా 3 months నుంచి ఏమవుతుంది అంటే ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదా ఎప్పుడెప్పుడు అలా అనిపిస్తుంది మీకు ఏం చేసినా అంతే అనిపిస్తుంది పడుకుంటూ ఉంటున్నారు అయితే ఇంకా ఏం పట్టించుకోవట్లేదు అయితే ఏమనిపిస్తుంది హౌ డు యు ఫీల్ నా ఫేస్ మ్యాచ్ అయిందా నా ఫేస్ మ్యాచ్ అవ్వలేదు ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ దట్ క్లయింట్ ఈస్ వెరీ డల్ అండ్ షీఈస్ ట్రైంగ్ టు సే సంథింగ్ నేనేం చేస్తున్నాను ఇక్కడ ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయి మాటకు ముందే మాట్లాడుతున్నాను అలా మాట్లాడితే 2 నిమిషాలు నాకు ఫోన్ పెట్టేస్తాను షీ వోంట్ కంటిన్యూ విత్ మీ అండ్ షీ డోంట్ లైక్ మీ డూ లైక్ ద వే ఐ టాకింగ్ కదా యాక్షన్ లో కూడా నచ్చలేదు ఆమె సో నచ్చదు సో మీ స్పీడ్ ఏమవ్వాలండి సింక్రోనైజ్ విత్ ద క్లయింట్ ఆమె పేస్ తో మీరు మ్యాచ్ అవ్వండి డోంట్ ట్రై టు షో దట్ యు ఆర్ ఫాస్టర్ నోబడీ వాంట్స్ యువర్ కౌన్సిలింగ్ స్కిల్స్ దే వాంట్ యూ టు రియల్లీ కమ్ టు దేర్ లెవెల్ వాళ్ళ లెవెల్కి వచ్చి మాట్లాడండి కానీ స్పీడ్ గా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు మీ భావనను అంటే సంతోషాన్ని కూడా మాటలలో చూపించగలగాలి బాధను కూడా మాటలో చూపించగలగాలి ఎక్స్ప్రెసివ్ అంటే ఫోన్ కౌన్సిలింగ్ లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నాను నేను అక్కడికి వెళ్ళి ఒక క్లయింట్ చూసేసి వచ్చాను నిజామాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు నేను వాళ్ళను కూర్చోమని చెప్పలేదు 4 o'clock వరకు నేను సెషన్ తీసుకొని వస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వెరీ సీరియస్ కేస్ అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది నాకు ఫేస్ టు ఫేస్ కాబట్టి నేను అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగాను అదే ఫోన్లో అయితే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చాలా కష్టం సో సంతోషాన్ని బాధని అన్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగాం ఓకే రెస్పాన్స్ టైం ఈజ్ ఆల్సో స్కిల్ యూనిట్ రెస్పాన్స్ టైం అనేది కూడా ఒక స్కిల్ అయితే మనలోనే కొంతమంది చాలా స్లోగా మాట్లాడే అలవాటు ఉంటుంది ఇన్ జనరల్ మీరు మెల్లగా మాట్లాడే వ్యక్తి అక్కడి నుంచి మీకు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు చాలా లెక్కగా
చూపించారు, ఆ రెస్పాన్స్ టైం ఎక్కువ తీసుకున్నారు. అలాంటప్పుడు క్లయింట్కి ఏమనిపిస్తుంది, మాట్లాడుతున్న పాపకి ఏమనిపిస్తుంది, కౌన్సిలర్ కి నాతో మాట్లాడడం ఇష్టం లేదు అనిపిస్తుంది, ఆ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ టైం అనేది కరెక్ట్ గా ఉండాలి, రెస్పాన్స్ టైం అనేది. సరేనా? ఇంకా రెస్పాన్స్ టైంలో ఇప్పుడు నా కరెక్ట్ గా రెస్పాన్స్ టైం మ్యాచ్ చేయాలి. ఓకే, రెండు రకాల యాక్షన్ చేస్తాను నేను, ఫస్ట్ స్పీడ్, తర్వాత నరేందర్ 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 మా బాబు నరేందర్. ఇది ఒక మెమరీ టెక్నిక్ తెలుసా, అసోసియేట్ చేసుకోవడం పేర్లు. మీరు కూడా టెలికాన్ఫరెన్స్ పేర్లు గుర్తుంచుకోవాలి, మాట్లాడుతున్నప్పుడు పదే పదే పేర్లు చెప్పాలి. ఓకే సార్, సార్ సార్ వన్ డే ట్రీట్మెంట్ ఇచ్చినాను సార్, నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్. మీరు ఎట్లా హెల్ప్ లైన్ అని పేరు పెట్టినట్టు ఎవరికి చెప్పాలి కదా సార్? అంటే ఏంటి సార్ సొల్యూషన్స్ ఇస్తారా సార్? మీరు ఇక్కడ ఇస్తారా? ఇస్తారా? ఇవ్వము. కౌన్సిలింగ్ ఈస్ నాట్ సొల్యూషన్ గివింగ్. డోంట్ సే దట్ వి సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. మనము వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయట్లేదు, సాల్వ్ చేయడం కాదు. ఓకే, హెల్ప్ చేస్తాం, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేస్తాం. సార్ సార్ ఏం లేదు సార్, మొన్నటి నుంచి క్లాస్లో మా టీచర్ తిన్నప్పటి నుంచి పాల్గొనను సార్, కాలేజ్ నుంచి మొన్న సార్ తిప్పింది సార్, క్లాస్లో నిల్చోబెట్టి. సార్ వినిపిస్తున్నా సార్? సార్ తిట్టింది సార్ అందరి ముందర. ఊరికే ఎవరైనా తింటారా సార్? సార్ ఏం లేదు సార్, అసైన్మెంట్ లేట్ అయిందని ఫ్రెండ్ది కాపీ కొట్టినాను సార్, అందరి ముందు తిట్టింది సార్. అప్పటి నుంచి నాకు ఎందుకో బాధ ఉంది సార్, ఇంకా అందరిని చూస్తే ఫేస్ చేయలేకపోతున్నాను సార్, చాలా బాధగా ఉంది సార్. ఏం కాదా సార్, నా బాధ నీకేం అర్థమైంది సార్? స్టాప్. ఇక్కడ ఏం కాదు అనొచ్చా? అనొచ్చా? నాకు బాధ అవుతుంది సార్ అని నేను చెప్తే ఏం కాదు అనొచ్చా? ఏంటది, ఏం స్కిల్ అది? మార్నింగ్ సార్ చెప్పారు మీకు అష్యూరెన్స్ ఇవ్వండి అన్నారు. మార్నింగ్ విన్నారా మీరు? అష్యూరెన్స్ ఇవ్వండి. బాధ అవుతుంది అని అంటే బాధ అవ్వడం సహజమే అమ్మా. కాపీ కొట్టినప్పుడు నువ్వు అందరి ముందు నిన్ను తిట్టినప్పుడు నువ్వు బాధపడడం సహజమే అని చెప్తే తిరుగున్నారా సార్? చాలా బాధ అనిపిస్తుంది సార్. ఏంటి? ఓకే సార్, బాధపడడం ఓకేనా సార్? అవును సార్, ఎట్లా పోగుదైతే లేదు సార్, కాలేజ్ బంద్ చేద్దాం అనుకుంటున్నా. వద్దా సార్, డెసిషన్ తీసుకోవద్దా? స్టాప్. ఏమి ఇచ్చాడు ఆయన నాకు ఇప్పుడు? సజెషన్ ఇచ్చాడు. ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. వీఆర్ నాట్ గివింగ్ సజెషన్స్. ఆయన డెసిషన్ తీసుకోవద్దమ్మా. నేను తీసుకుంటున్నాను, ఇక్కడ నేను డెసిషన్ తీసుకుంటున్నానని చెప్తున్నాను. మీకు తీసుకోవద్దు అంటే నేను ఫోన్ పెట్టేస్తా. నన్ను కన్విన్స్ చేయాలి ఎందుకు డెసిషన్ తీసుకోవద్దు. సో దట్ డెసిషన్ షుడ్ కమ్ ఫ్రమ్ మీ ఓన్లీ, నాట్ టు రన్ అవే. బట్ యూ షుడ్ నాట్ టెల్ మీ టు నాట్ టు రన్ అవే. సో ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్, డోంట్ వరీ. నరేందర్, యు డు బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. ఇట్స్ గుడ్ బై. సో యు అండర్స్టాండ్, రెస్పాన్స్ టైం చాలా చక్కగా ఇచ్చాడు ఆ పిల్లోడు. ద వే హీ వాస్, ఆ టైమింగ్ స్పేస్ అంతా చాలా బాగా చేస్తున్నాను. ఓకే, సో ఏం మాట్లాడాలని రేపు నేర్చుకుంటారు అష్యూరెన్స్ అవన్నీ, డోంట్ వరీ. టెలికౌన్సిలింగ్ స్కిల్స్ లో వన్ మోర్ థింగ్
is note taking. Note taking is a skill. ఎందుకు నోట్ తీసుకోవాలి? మామూలుగా ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ we tell that don't take notes in front of the client. క్లయింట్ ముందర కూర్చొని పెన్ను పేపర్ పట్టుకోకండి అని చెప్తాము. మోస్ట్లీ ఇంటేక్ లో మాత్రం కొంచెం నోట్ చేసుకున్న తర్వాత పెన్ను పేపర్ పట్టుకోకూడదు కౌన్సిలర్స్. మీకేం చెప్తున్నాం ఇక్కడ? నోట్ టేకింగ్ తీసుకోవాలి అంటున్నాం. మనందరం కూడా when we are going for tele counseling you need to have pen and paper in hand. Why? చెప్పండి ఎందుకు? గెస్ చేయండి. ఏమన్నారు మీరు చెప్పండి, పర్లేదు మరి చెప్పండి. గుర్తొస్తుంది. అవ్వకపోవచ్చు కాబట్టి నోట్స్ పెట్టుకుంటే తిరిగి ఆ నోట్స్ చూడొచ్చు అంటావా? మీ ఫ్రెండ్ పేరు ఏంటి? క్లోజ్ ఫ్రెండ్ ఖుష్బు. ఖుష్బు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది దూరంగా ఉండి? ఇప్పుడు ఫోన్ చేసి సడన్ గా ఖుష్బు ఏమంటావు? హలో ఖుష్బు, హలో అనగానే ఏమంటావు? ఖుష్బు అంటావా అనవా? ఖుష్బు గుర్తుపట్టావా పడ్డావా? ఎలా? ఫోన్ లో కదా బాబు, అమ్మకం చూడలే కదా కవి. వాయిస్ అనేది నీకు రికార్డ్ అవుతుంది. సో లెట్ మీ టెల్ యూ, అవర్ బ్రెయిన్ ఈస్ more powerful than a super power computer. So we have millions and millions of folders open. So మీకు కొన్ని లక్షల మంది వాయిస్ కూడా సేవ్ చేసుకునే శక్తి ఉంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. వాయిస్ రెండవసారి గుర్తుపట్టమేమో అనుకోకండి. ఖచ్చితంగా వాయిస్ వింటే మీకు గుర్తుకొస్తారు. ఒక వాయిస్ ని మీరు ఇంకొక వాయిస్ తో కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఈ రోజు నా మాట వింటున్నారు, రేపు సునీత మాట వింటారు, కన్ఫ్యూజ్ అవుతారా? నా వాయిస్ ఇంకా మీరు ఎంత వద్దున్నా నా వాయిస్ రికార్డ్ అయిపోతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, యూ క్యాన్ రికార్డ్ ద వాయిసెస్. అయితే నోట్ టేకింగ్ ఎందుకు? మళ్ళీ క్వశ్చన్. ఎక్స్ప్రెషన్ చూడం కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ పేపర్ మీద రాసుకుంటామంటారా? నో. Keep a track of the incidents being related to her. ఓకే, అంటే ఇవన్నీ రైట్ ఆన్సర్సే టు సమ్ ఎక్స్టెంట్, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్స్ కావు. నేను ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సీనియర్స్ ఎస్ ప్లీజ్ let them try then. Cases they themselves don't know what is the problem. So they keep trying to tell the situation or what their mothers want, all those things, so that we can analyze what actually they're feeling and what is the problem. నోట్ ఎందుకు చేసుకోవాలి? మన మైండ్లో ఉండవు. మేము ఇప్పుడు చేయట్లేదు కదా ఫేస్ టు ఫేస్ లో వింటాం అంతే. వింటూ మాట్లాడతాం వింటూ ఇక్కడ రాసుకుంటాం. అవి వి ఆర్ డూయింగ్. ఇక్కడ ఎందుకు నోట్ టేకింగ్ చేసుకోవాలి? We may miss some points. ఎక్సలెంట్ క్లాస్. టు హావ్ ఫోకస్. టెలి కౌన్సిలింగ్ లో మీ కళ్ళు ప్రపంచాన్ని చూస్తుంటాయి. ఇక్కడ కళ్ళు ఎంత పర్సెంటేజ్? 83% డిస్టర్బ్ చేస్తాయి. ఇక్కడ 83% డిస్టర్బెన్స్ ఉంది. ఫోన్ లో ఎంత పర్సెంటేజ్? 11% ఫోకస్ చేయాలి. డిస్టర్బెన్స్ 83, ఫోకస్ ఇస్ 11. ఎంత డిఫరెన్స్? ఇదే గెలుస్తుంది, అది గెలవదు. సో మీకు ఫోకస్ కుదరదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతుంటే, ఈ రూమ్లో నేను ఫోన్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను, మాట్లాడుతున్నాను, మాధవి మాట్లాడుతుంది, ఇలా చూశాను, 1 2 3 కనిపించినాయి నాకు, ఎక్కడికో వెళ్ళిపోతాను. నా ఫోకస్ ఏమైంది? ఇక్కడ నుంచి ఫోన్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో టు హ్యావ్ ఫోకస్, నాట్ టు మిస్ ఎనీ పాయింట్ ఆఫ్ ద కౌన్సిలర్ క్లయింట్, యూ నీడ్ టు టేక్ ఎ నోట్. నోట్ తీసుకోవడం అనేది మిమ్మల్ని కంప్లీట్గా మీ కౌన్సిలింగ్లోనే ఉంచుతుంది, బయట పోనివ్వదు. అండ్ మోర్ ఓవర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నోట్ టేకింగ్ ఈస్, డోంట్ రైట్ నోట్స్ లైక్ దిస్. నోట్ సుధా ఫోన్ చేసింది, సుధా 18 years, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పలానా రాస్తున్నారు, ఇట్లా రాయకండి. నెవర్ రైట్ దిస్, బికాస్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ నోట్స్ లాగా రాంగ్. ట్రై టు హ్యావ్ ఎ మ్యాప్, mind map sort of thing on paper. When she's called, ఆమె బేసిక్ ఇన్ఫర్మేషన్, ఏజ్, ఎడ్యుకేషన్, పలానా. అమ్మ మీ ఫ్యామిలీ గురించి ఏమైనా కొంచెం చెప్తావా శారద? ఫ్యామిలీ గురించి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా మమ్మీ ఉంటుంది, డాడీ ఉంటుంది, వాళ్ళ ఆక్యుపేషన్ ఇది, పలానా ఫ్యామిలీ. ఇంతకుముందు ఏదైనా కౌన్సిలర్తో మాట్లాడావా అమ్మ నువ్వు?
యూ అసెసింగ్, చాలా డిప్రెస్డ్ అనిపిస్తుంది. సో ఇంతకుముందు ఎవరితో మాట్లాడినారు, ఎక్కడికైనా వెళ్ళారమ్మా? సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఆర్ సంథింగ్ లైక్ దిస్, హెల్త్ బ్యాక్గ్రౌండ్ అండ్ presenting problem. So you have a map and this is what it becomes at the end. ఇదంతా గీస్తున్నారు ఏమైంది? ఇది నోట్సా బొమ్మనా? నోట్సా బొమ్మనా? It is a picture. It is not notes, it is a picture, and our mind is so powerful to take millions of pictures and save it, not the notes. ఈ రోజు మీరు శారదాకి వేసిన మైండ్ మ్యాప్, మీరు ఫాలోఅప్ కేసు శారదా చేశారు, ఇలాంటి మైండ్ మ్యాప్ మీకు రానే రాదు, మళ్ళీ వస్తుందా? రాదు. సో ఎవ్రీ పిక్చర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. సో యూ హ్యావ్ పిక్చర్ పర్ఫెక్ట్లీ విత్ యూ విచ్ యూ కాంట్ మిస్ ఎనీ పాయింట్ వెన్ యూర్ టాకింగ్. So to develop focus, you need to have a notes. Tomorrow we will do the live. ఇది స్టేయింగ్ ఫోకస్ కోసము అని చేయమని చెప్తాం. ఓకే, నేను ఏం చెప్తాను చెప్పకముందు ఎవరైనా మాట్లాడాలి. ఎవరు వస్తారు? బ్లూ షర్ట్ ఏది తెలియవమ్మా, కార్డ్స్ ఇవ్వలేదు, సారీ, షర్ట్ పేరు పిలుస్తాను ఏమనుకుంటున్నాను. వచ్చా గుడ్ Sai Kumar. Sai Kumar from? Hyderabad. So ఏం చెప్తామో తెలియదు, నేను లైన్లో మాట్లాడతాను, సరే? మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది. హలో సార్. Yes madam, చెప్పండి. వెల్కమ్ టు వన్ లైఫ్. సార్ థ్యాంక్ యూ సార్. ఇది వన్ లైఫ్లో ఫోన్లో కౌన్సిలింగ్ ఇస్తారని చదివాను సార్, అందుకని కాల్ చేశాను. ఇప్పుడే ఇస్తారు సార్ ఫోన్లో? ఇప్పుడే ఇస్తాము. ఇన్ఫర్మేషన్ మొత్తం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాము. చెప్పండి, మీరు భయం లేకుండా. ఏం లేదు సార్, నేను ఒక కాలేజ్లో నేను చదువుకుంటున్నాను సార్, స్టూడెంట్. అయితే ఈ మధ్యలో కోపం ఎక్కువ వస్తుంది సార్ నాకు. మొన్న అమ్మ మీద కూడా అర్జ్ చేసినాను సార్. కాలేజ్లో కూడా ఫ్రెండ్స్ అంటున్నాను, ఈ మధ్య నువ్వు చాలా పాడైపోయావు, ఎక్కువ తొందరగా కోపం వస్తుంది, సైకాలజిస్ట్ దగ్గర పో అని అందరు అన్నారు సార్. అందుకే నేను మీకు ఫోన్ చేసినాను సార్. సార్ అర్థమవుతుందా సార్ నేను మీరు ఏమంటలేదు సార్? ఫోన్ కట్ అయిందేమో కట్ కాలేదు సార్. విన్నారు సార్ నేను చెప్పింది? ఏం చెప్పాను సార్? There were no verbal cues from him that he is listening. ఆయన వింటున్నాడని నాకు తెలియట్లేదు, నేను చెప్పిందే చెప్తున్నాను, ఆయన వింటున్నాడో లేదు. కాల్ కట్ అయిందేమో డౌట్ కూడా వచ్చింది నాకు. You got it? So what is the skill? What is the skill I am trying to tell you? Cues, verbal cues అంటాం. అంటే మీరు వింటున్నారని క్లయింట్కి అర్థం అవ్వడానికి మీరు కొన్ని మాటలు అనాలి. ఎలాంటివి అంటారు? ఓకే, అలాగమ్మా, అట్లనా, అచ్చా, ఫైన్, ఇవి అంటుంటే అసలు వింటున్నాడని అర్థమవుతుంది. వింటున్నారా సార్ అని అంటే లేదా? ఇప్పుడు వినాలి. విత్ వర్బల్ క్యూస్. ఓకే, హలో సార్, సేమ్ కేస్. వెల్కమ్ టు వన్ లైఫ్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు లావణ్య సార్. బాగుందా సార్ నా పేరు? సార్ నేను ఒక కాలేజ్లో చదువుతున్నాను సార్. మీరు వన్ లైఫ్లో కౌన్సిలింగ్ ఇస్తారని తెలిసి ఫోన్ చేసినాను సార్. అంటే మరి మా మమ్మీ డాడీకి ఏమైనా చెప్తారా సార్? కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. అంటే ఏంటి సార్? సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. మీరు మనం చెప్పేది మేము ఎవరితో షేర్ చేస్తాం. మీ డీటెయిల్స్ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే నేను బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నా సార్, ఎవరికి తెలియదు. ఈ మధ్య సార్ చాలా కోపం వస్తుంది సార్. క్లాస్లో మొన్న అమ్మడికి బాగా వచ్చేసిన సెలవులకు పోయినప్పుడు క్లాస్లో అందరూ తిరుగుతున్నారు సార్, నీకు చాలా కోపం ఎక్కువైపోయిందని, ఇంటికి వెళ్ళిపోయినా, ఇంకా నువ్వు పో, డాక్టర్ దగ్గరికి పో, సైకాట్రిస్ట్ దగ్గరికి పో అని చెప్తున్నారు సార్. సార్ వింటున్నారు సార్? చెప్పండి సార్. వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి.
కరెంట్ వచ్చినప్పుడు చూపిస్తాను, లిస్ట్ ఉంది, మీరు ఏం చేయాలి చెప్తామని చెప్తాను. ఎస్ ఏమంటారు మీకు తెలుసు కదా, ఐజీ ఓహో ఎస్. సో రియలీ అవునా, ఓకే, దెన్ టెల్ మీ మోర్. ఎస్ ఐ అండర్స్టాండ్. ఏదో ఒకటి అనుకున్నాను. చాలా మందికి ఒక డౌట్ ఏమొస్తుందంటే, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూస్గా మాట్లాడాలా, ఎక్కడైనా పాజ్ చేయొచ్చా? మీరు ఒక కాల్ ఫాలోఅప్ చేస్తున్నారు, ఆ అమ్మాయి చెప్తుంది చెప్తుంది చెప్తుంది, మీరు కూడా కంటిన్యూస్గా రెస్పాన్స్ ఇవ్వాలా, ఎక్కడైనా పాజ్ చేయాలా? చెప్పండి. పాజ్ చేయాలా? పాజ్ చేయాలా? ఎలా? ఆ ప్రాబ్లం పర్టికులర్ ప్రాబ్లం ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది, అట్లా ఆపకుండా చెప్తుంది అంటే దాన్ని ఎక్కడో బ్రేక్ చేసి దాని తర్వాత మనం రెస్పాన్స్ కరెక్ట్ చేయాలి. అదే ఆ సిలిండర్ కమ్యూనికేషన్ టెలిఫోన్లో అయిపోతుంది. అంటే కాదు సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో సైలెన్స్ ఉండొచ్చా, లేదా కంటిన్యూస్గా మాట్లాడాలా? ఫోన్ కౌన్సిలింగ్ అంటే మధ్యలో సైలెన్స్ ఉండొచ్చా, కాసేపు మౌనంగా ఉండొచ్చా, 2 నిమిషాలు, 1 సెకండ్? చెప్పే ప్రాబ్లం మేము డిపెండ్ అయి ఉంటుంది, ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు రెస్పాండ్ అయితే మధ్యలో వినాలి కదా వాళ్ళ ప్రాబ్లం కరెక్ట్గా. ఏం మాట్లాడకుండా, ఆమె మాట్లాడదు మనమేం మాట్లాడకుండా ఉండొచ్చా? మనం మాట్లాడాల్సి వస్తుంది. సైన్స్ ఏం చెప్తుంది, లేదా స్కిల్స్ ఏం చెప్తున్నా అంటే ఉండొచ్చు అని చెప్తుంది. You can have a pause in between the discussion or whatever it is. You can have a silent movements between the counseling, which helps a lot for the counselee and counselor to really come back to the situation. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, అక్కడ వ్యక్తి ఇప్పుడు మీకు తెలుసు నోట్ టేకింగ్ చేయాలా, పెన్ పట్టుకోవాలా, ఫోకస్డ్గా ఉండాలా, మీరు ఇట్లున్నారు, అక్కడ ఆమె ముద్దవంగారు కూర వండుతూ మీతో మాట్లాడుతుంది. దట్ కుడ్ బి. అరే ఫోన్ నెంబర్ దొరికింది బై పేపర్లో, ఫోన్ చేసింది ఆమె, షీఈస్ కుకింగ్ ఫర్ ఈవినింగ్ ఫుడ్ డిన్నర్ అండ్ షీ వాంటెడ్ టు టాక్ అబౌట్ హర్ యాంగర్. మాట్లాడుతుంది ఆమె, వంట చేస్తుంది, మాట్లాడొచ్చు, తప్పేం లేదు, మాట్లాడతారు, ఇట్లాంటి కాల్స్ కూడా వస్తాయి. సో షీఈస్ నాట్ ఫోకస్డ్ అండ్ యు ఆర్ ఫోకస్డ్ అండ్ యూ వాంట్ హర్ టు గెట్ బ్యాక్ టు ద సిచ్యువేషన్. మీరు సిచ్యువేషన్లోకి లాగాలి, ఆమెని కాల్లోకి లాగాలి. ఏం చేయాలి? మాట ఏమవ్వదు, కొన్ని సెకండ్స్ మాట్లాడకుండా హలో మ్యామ్ అంటున్నాను, చెప్పమ్మా, షీఈస్ బ్యాక్. సో టు గెట్ ద క్లయింట్ బ్యాక్ ఆర్ యూ వాంట్ టు టేక్ రెస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, యూ కెన్ స్టాప్ టాకింగ్, ఇట్స్ ఓకే, రైట్, ఫైన్. ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ ఆస్క్ the permission of the client to have some water. శారదా, నేను కొన్ని మంచినీళ్ళు తాగుతానమ్మా, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, హ్యావ్ సమ్ వాటర్, దెన్ టాక్. చాలా మందికి ఏముంటుందంటే కౌన్సిలింగ్లో ఆపొచ్చు, ఏమవు 2-3 seconds, 1 minute, 2 minutes, you can stop, take your water or something and stop. ఇప్పుడు కౌన్సిలింగ్లో 1-to-1 కౌన్సిలింగ్లో అయితే ఏడుస్తున్నారు అంటే తెలుస్తుంది నాకు, మేడం ఏడుస్తున్నారు అంటే నాకు తెలుస్తుంది. మరి ఫోన్లో ఆమె ఏడ్చేది నాకు తెలియదు, మరి నేనేం చేయాలి? చేంజ్ ఏడ్చేది కనిపిస్తుందా? Choking out the voice will be there. అంటే ఏడుపుని చూడాలా, వినాలా? యూ షుడ్ లెర్న్ ద స్కిల్ ఆఫ్ లిసనింగ్ టు ద టియర్స్, లిసనింగ్ టు ద క్రై, లిసనింగ్ టు ద స్మైల్స్. నవ్వడము, ఏడవడం కూడా వినడం నేర్చుకోవాలి. అమ్మో అదే ఎలా చూస్తారంటే వాయిస్ని బట్టి ఏడుస్తున్నారా నవ్వుతున్నారా కనుక్కోవచ్చు. హూ అండ్ ట్రై. హలో ట్రై. ఇప్పుడు నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా చెప్పాలన్నా, నేను మధ్యలో నవ్వుతాను, ఏడుస్తాను, అప్పుడు ఏం అడగాల? ఎలా అడగాలండి? సరే అది కూడా చెప్పేద్దాం. ఎలా అడగాలి? నేను ఏడుస్తున్నానని మీకు అనిపించింది, ఏడుస్తున్నానో లేదో తెలియదు, యూ లిసన్ దట్ అండ్ క్రై. సో హౌ ఐ షుడ్ ఎక్స్ప్రెస్? బాధపడకమ్మా అనొచ్చా? బాధపడకమ్మా, డోంట్ వరీ అనొచ్చా?
బాధపడడానికే ఫోన్ చేసిన నేను. ఏడవడానికే ఫోన్ చేస్తారండి, బాధపడడానికే ఫోన్ చేస్తారు. బాధలో ఉన్నారు కాబట్టి మనకు కాల్ చేసిన, లేకపోతే వాళ్ళకేం టైం పాస్ కాకుండా మనకు ఫోన్ చేసిన. దే వాంట్ టు ఫీల్, లెట్ దెమ్ ఫీల్. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, లెట్ దెమ్ ఫీల్. డోంట్ సే దట్ స్టాప్ ఫీలింగ్. ఆపమని చెప్పొద్దు. ఆపడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి, ఆపడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ఆపడానికి కావాల్సిన టెక్నిక్స్ ఇవ్వండి, ఆపడానికి కావాల్సిన హోప్ ఇవ్వండి. కానీ ఆపమని చెప్పండి. అండర్స్టూడ్ రైట్? ఓకే. ఏడ్చినట్టు వినిపిస్తే ఏం చెప్పాలి? గీత, గీత, it seems you are crying. I listen you crying. I see you crying. I listen you crying. Am I right? ఏడిస్తే చెప్పేస్తాను. నన్ను మళ్ళీ ముందు కంట్రోల్గా చెప్పేస్తాను. నవ్వినట్టు కనిపిస్తే I listen you so happy. I listen you very happy. Don't say I see you. I listen you so happy. Done? హలో, నా పేరేంటి? పేరు పెట్టినా ఎన్ని పేర్లు రావాలి మైండ్? సుధా. హలో, ఏం చేసినాను? నాకెందుకమ్మా పేరు పెట్టావు? నా సక్సెస్ఫుల్ మ్యారేజ్ లవ్ పేరు సుధా. హలో, హలో మ్యామ్. హలో, చెప్పండి. నా పేరు సుధా మ్యామ్. సుధా చెప్పండి. మ్యామ్ కౌన్సిలింగ్ ఇస్తారని నంబర్ చూసి ఫోన్ చేశాను మ్యామ్. ఐ వాంట్ టు టేక్ కౌన్సిలింగ్ ఫ్రమ్ యూ. చెప్పమ్మా, నేను కూడా అందుకే. అందుకే ఉన్నారా? వేరే పని చేయరా? చేస్తారు కదా. చెప్పమ్మా, పర్లేదు. నీ గురించి ఎక్కడ ఎవరికి చెప్పమ్మా. మ్యామ్ కొంచెం పర్సనల్ మ్యామ్ ఇది. పర్లేదమ్మా, చెప్పు. ఎవరికి మూడో మంచికి తెలియదు. మ్యామ్ ఏం లేదు మ్యామ్, నేను ఒక 2 years నుంచి రిలేషన్లో ఉన్నాను. అంటే ఆ అబ్బాయి మా ఊళ్ళో ఉంటాడు మ్యామ్. 2 years నుంచి ఫ్రెండ్స్ మ్యామ్. ఇప్పుడు వీడియో ఫస్ట్ ఇయర్ మ్యామ్. నేను 2 years నుంచి తెలుసు. అబ్బాయి ఊరపోయి మ్యామ్. అంతా మెసేజ్ ఇస్తాడు, వస్తాడు. సండే ఇక్కడికి వచ్చినప్పుడు అవుటింగ్ వెళ్తాము అన్నీ మ్యామ్. మొన్న సడన్గా ఏం తెలిసిందంటే మ్యామ్, సుధా, చెప్పమ్మా. సడన్గా ఏమైందంటే మ్యామ్, ఆ అబ్బాయి ఒక దగ్గర పని చేస్తున్నాడు మ్యామ్. ఇప్పుడు అబ్బాయి బీటెక్ అయిపోయింది. అక్కడ పనిచేసే దగ్గర ఇంకొక అమ్మాయి నేను లవ్ చేస్తున్నాడు అని మొన్న నాకు మెసేజ్ చూస్తే తెలిసింది మ్యామ్. ఏ మెసేజ్ చూస్తామమ్మా? ఆయన మొబైల్లో చూసాను మ్యామ్. వేరే అమ్మాయికి మెసేజ్ ఇచ్చాడు. సుధా, ఏంటమ్మా ఏడుస్తున్నట్టు? సుధా, పర్లేదు. అందరూ కూడా ఒక డీప్ తీసుకుని ఇంకా అప్పటి నుంచి వదిలేయాలా వాళ్ళని ఉండాలా తెలియట్లేదు. వదిలేయాలా మ్యామ్? నీకేమనిపిస్తుంది? చెప్పండి మ్యామ్. మీకే నేను అట్లా రిలేషన్లో ఉన్నారు, వేరే వాళ్ళు తెలియదు, ఏం చేస్తారు మీరు? నేను ఎప్పుడు అలా రిలేషన్షిప్లో లేదు. This is very wrong way of life. Come. What does it mean? What does it mean? నేను ఎప్పుడు అట్లా రిలేషన్లో లేదు. It means you are degrading. Okay? అట్లా అనుకుంటా. ఒకవేళ నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే అమ్మా, నేను అన్ని కన్సిడర్ ఏదో ఒకటి అంటే నీకు తోచిన ఆన్సర్ చెప్పచ్చు. కన్సిడర్ చేసేదాన్నను, లేదా మళ్ళీ అబ్బాయిని రిక్వెస్ట్ చేసేదాన్నను, అన్ని ఇంకా ఏదైనా అమ్మ నాన్న సజెషన్ తీసుకునేదాన్ని ఏదో చెప్పాలి. కానీ నేను ఎప్పుడు అలా ఉండలేదు అని అంటే నన్ను డిగ్రేడ్ చేసినట్టయితే. సో దీస్ ఆర్ అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ గాడ్ ఇంప్రెస్ ఫీల్ అయిపోయి తప్పు పని చేసినా, చెడ్డ పని చేసినా అని నేను ఇక్కడ ఫీల్ అయిపోయి. సరేనా? నిజంగా లేదా రిలేషన్ తప్పటి కొట్టేసి. So this is listening to the tears and smiles. There is another thing, very important skill, we call it as summarizing.
టెలి కౌన్సిలింగ్ లో ఆ పాప బాగా చెప్పారు, ఈ అమ్మాయి అనుకుంటా మీరు చెప్పారా, సంబడి వాళ్ళు మాట్లాడుతుంటారు ఏం చేయాలో తెలియదు మీరు చెప్పారు. సో ఎలా ఏం చేయాలో ఎక్కడ ఆపాలో తెలియదు అంటారు. సో ఆపడం కూడా ఒక స్కిల్. ఎందుకంటే ఫోన్లో కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు యూ కాంట్ రియలీ exceed 1 hour, 1.5 hours, sometimes it happens and they don't stop. So how to summarize and conclude is a skill. So ఎలా చేస్తారు దాన్ని? సమ్మరైజింగ్ అంటే ఏంటి అసలు? సమ్మరైజింగ్ అంటే what is summarizing? Briefing about the whole session. So ఏమేం చేసామనే ఏమేం మాట్లాడామనే సెషన్ మొత్తం సమ్మరైజింగ్. ఇప్పుడు అలాగే మాట్లాడుతూ ఉంటుంది అనుకోండి క్లయింట్, దాన్ని ఎలా ఆపాలి అంటే ఓకే సుధా, ఇప్పటి వరకు మనం అంటే నువ్వు కాల్ చేసినప్పటి నుంచి నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నావు, ఏం జరిగింది, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎప్పుడు ఆ అబ్బాయిని అంటే అర్థం చేసుకోవడంతో ప్రాబ్లం ఇవి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, ఈరోజు ఇవన్నీ మాట్లాడినాం కదా. సో ఈరోజు ఇంకొక 2 minutesలో మనం ఫోన్ పెట్టేద్దామని కాల్ని ఎండ్ చేద్దాము. ఇది చెప్పాలి సడన్గా ఓకే రేపు మాట్లాడదాం. నో, give some 2 minutes of time, tell her that I am concluding. సమ్మరైజ్ చేసి నేను 2 నిమిషాల్లో కంక్లూడ్ చేయబోతున్నాననే విషయాన్ని చెప్పాలి. అప్పుడు అమ్మాయికి ఏదైనా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఆ 2 నిమిషాల్లో చెప్తాను. నేను ఒక విషయం మర్చిపోయినాను మ్యామ్, యాక్చువల్గా అసలు నాకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి మ్యామ్, అందుకనే మ్యామ్ ఇంత టెన్షన్. సో కీ పాయింట్ వచ్చింది కదా. సో లేకపోతే వాళ్ళు ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. సో summarizing is telling the important gist of the whole session and tell her that we have 2 minutes left and 2 minutes నేను ఫోన్ పెట్టేస్తున్నాను ఇది చెప్పాలి. సో దిస్ ఇస్ కాల్డ్ summarizing. చెప్పండి ఎన్ని మినిట్స్ మాట్లాడచ్చు. నిజంగా ఫోన్ జనరల్గా నన్ను అడిగితే ఒక CBT థెరపిస్ట్గా 20 minutes is enough to really do a session for any client. డిప్రెషన్ క్లయింట్స్ని కూడా, సూసైడ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళని కూడా 20 minutesలో కంక్లూడ్ చేయొచ్చు. ఎప్పుడు ఫాలో అప్ సెషన్ మాత్రమే. ఇంటేక్ అనేది లెంతీగా ఉంటుంది. బికాస్ ఇంటేక్లో ఏమేమి తీసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంటేక్ ఈస్ వెరీ లెంతీ. సో ఇంటేక్ టేక్ మోర్ టైమ్. ఇట్ మే టేక్ 45 minutes ఆల్సో సమ్ టైమ్, బట్ జనరల్ సెషన్స్ 20 minutes. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ సస్పెక్ట్ ఆర్ క్లయింట్ ఓవర్ట్గా చెప్పింది నాకు లైఫ్ ఎండ్ చేసుకోవాలని ఉంది అని ఒక క్లయింట్ చెప్తే, నెవర్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఎ సెషన్. ఎన్ని గంటలైనా మీరు కంటిన్యూ చేయొచ్చు. I'll give my own example where I work. నేను కాలేజ్లో పనిచేస్తాను పేరెంట్కు. సో అక్కడ నుంచి ఒక రోజు సడన్ గా కాల్ వచ్చింది. ఇట్స్ ఫోన్ కౌన్సిలింగ్ అంతే కదా. సో దేర్ వాజ్ అ కాల్ ఫ్రమ్ ద కాలేజ్. షీ కాల్డ్ మీ టెలింగ్ దట్ మ్యామ్ నేను హాస్టల్ 4th floor మీద ఉన్నాను మ్యామ్, 4th floor మీద ఉన్నాను మ్యామ్, నేను దూకడానికి రెడీగా ఉన్నాను, మీకు ఫోన్ చేయాలనిపించి ఫోన్ చేశాను అని. 4th floor లో దూకడానికి రెడీగా ఉండి ఫోన్లో నాకు ఫోన్ చేసింది. ఆ రోజు ఆ అమ్మాయిని 4 hours మాట్లాడాను. నేను నా దగ్గర బ్యాటరీ పెట్టుకుంటాను, ఆ బ్యాటరీని చూపించదాన్ని. అదే డైరెక్ట్ వితౌట్ ఇదేం లేకుండా కరెంట్ లేకుండా పెట్టే బ్యాటరీ ఉంటుంది కదమ్మా, అది ఎప్పుడు ఉంటుంది. అది పెట్టి 4 hours మాట్లాడాను అమ్మాయితో. ఆ అమ్మాయిని ఫోన్లో మాట్లాడి ఆ అమ్మాయిని అక్కడ 4th floor నుంచి దింపి హాస్టల్కి దింపి హాస్టల్ నుంచి లాన్లోకి. ఎందుకంటే సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళని లోన్లీగా ఉంచకూడదు. వాళ్ళు ఎక్కడున్నారో ముందు కనుక్కోండి. మరీ సివియర్గా కనిపించినప్పుడు వాళ్ళ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. లోన్లీగా ఉన్నాము, ఊరు బయట ఉన్నాము, ఒక రూమ్లో డోర్ పెట్టుకొని ఉన్నాము, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇమ్మీడియట్గా? మూవ్ ఫ్రమ్ ద ప్లేస్, మూవ్ అవుట్ ఆఫ్ ద రూమ్. అమ్మ దగ్గరికి వెళ్ళు, నాన్న దగ్గరికి వెళ్ళు, నాన్నకి వెళ్ళు, షాప్కి వెళ్ళు, ఫస్ట్ బయటికి పంపించండి. సో ఇట్ టుక్ 4 hours ఫర్ మీ టు రియల్లీ కౌన్సిల్ హర్ అండ్ గెట్ హర్ టు ద లాన్. అప్పుడు 4 hours తర్వాత మేడంకి చెప్పి హెడ్ని పంపించి కనిపించి తర్వాత ఆ బిడ్డ నార్మల్ అయిపోయింది, ఏం ప్రాబ్లం అవుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్. ఇది కనెక్ట్ చేయండి ఎవరైనా చేయగలరా? సార్ నీట్. సో సమ్మరైజింగ్ అండ్ కంక్లూడింగ్ అంటే ఓకేనా? రైట్. సో what do you mean by terminating the call? Termination అంటే 1-to-1 కౌన్సిలింగ్ లో జస్ట్ టైం పాస్ కొన్ని వస్తాయి. ఈ ట్రెండ్ కూడా ఉంటుంది అంటే ఏమీ
ఫేస్ చేస్తారు, మీకు అర్థమైపోయింది. అండ్ వాళ్ళలో అంటే ఇంకా సీరియస్ విషయాలు రేపు మాట్లాడదాము, బట్ కొంత మీకు నచ్చిన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా కాల్ చేస్తారు. యూ డోంట్ లైక్, నచ్చదు, అది మాట్లాడితే తక్కువ అని తెలిసిపోతుంది. సో అలాంటప్పుడు యూ క్యాన్ టర్మినేట్ ద కాల్ అండ్ టెల్ దట్ సారీ ఐ కాంట్ కంటిన్యూ ద కాల్, మేబీ ద అదర్ కౌన్సిలర్ విల్ టేక్ యువర్ కాల్. ఇప్పుడు నేను అమ్మాయిని, నాకు ఒక అబ్బాయి కాల్ చేశాడు, ఐ ఇస్ టాకింగ్ రమేష్, ఐ కేమ్ టు నో దట్ ఆ కాల్ మంచిది కాదు, అవ్వచ్చు, తప్పేం లేదు. అలాంటప్పుడు సింపుల్ గా టర్మినేట్ చేయండి కాల్, నచ్చకపోతే టర్మినేట్ చేయండి. అండ్ కొంతమంది అగ్రెసివ్ క్లయింట్స్ ఉంటారు, అగ్రెసివ్ క్లయింట్స్ మాట్లాడచ్చు. మీకు అగ్రెసివ్ అంటే ఏంటి? ఫోన్లో నువ్వు చేయవా, నువ్వు లవ్ చేయవా, మీరు ఎప్పుడు అవ్వలేదా, మీరు ఎప్పుడు అలా. సో దే మే బి అగ్రెసివ్ క్లయింట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ పర్సనాలిటీ. నువ్వు టీం చేయలేకపోతున్నావు అని తెలిసింది, నీ వయసు చిన్నది, నీకు అలాంటి వాళ్ళు వచ్చారు, అలాంటప్పుడు నువ్వు టర్మినేట్ చేయొచ్చు. సారీ సార్, we can't continue the call now. Definitely our counselors will take your call again. So this is something. Madam, distortion of facts. If they are distorting the facts, or real గా చెప్పట్లేదు, uncooperative, cock and bull story చెప్పినట్టుగా చెప్తున్నాను మీకు తెలిసిపోయిందా? తెలిసిందా? We are able to అప్పుడు కూడా టర్మినేట్ చేయాలి. మీకు పక్క అంటే ఎక్కడో ఒక దగ్గర conversation. If they yes, are coming to know that that is what is I'm telling, that if you don't want to continue the call, you can terminate the call. Doesn't mean that మీరు వన్ లైన్ నుంచి కాల్ తీసుకున్నారంటే వాళ్ళు ఏది మాట్లాడినా మీరు మాట్లాడాలని లేదు. యూ క్యాన్ టర్మినేట్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. చక్కగా మర్యాదగా చెప్పి మా ఇంకా సీనియర్ కౌన్సిలర్స్ మాట్లాడతారని చెప్పి కామెంట్ చేయండి, మేము హ్యాండిల్ చేస్తాం. నేనా వస్తాను, గ్రేట్ వస్తాను. వెల్కమ్ ఇద్దరు. సో టర్మినేషన్ ఆఫ్ కాల్ తర్వాత ఇవి కొన్ని మీకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కలిపి నేను కొన్ని రాశాను, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ గుడ్ లిసనింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా చాలా యాక్టివ్ లిసనర్స్ ఉంటారు, ప్యాసివ్ లిసనర్స్ కాదు. ఎలాగో చూపిస్తారు, అందరు కళ్ళు మూసుకోండి ఒక నిమిషం. All of you close your eyes, keep the things down. మంచిగా కంఫర్టబుల్ గా కూర్చోండి, కొంచెం సేపు కళ్ళు మూసుకోండి. Now the task is, you please focus on the sounds around this room, around this school, maybe గేట్ బయట కూడా వచ్చే చప్పుళ్లను వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక నిమిషం వరకు ఎవరు మాట్లాడారు. Try to focus on small sounds also. ఎక్సలెంట్. ఇవి మీ కళ్ళు మూసుకోక ముందు కూడా ఈ చప్పుళ్ళన్నీ మీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి, మీ చెవులకు వినిపిస్తున్నాయి, కానీ మీ చెవి నుంచి మీ మైండ్కి వెళ్ళదు. ఇప్పుడు మీరు మీకు చెవులకు వినిపించిన వాటిని మైండ్కి పంపించారు. చెవి నుంచి మైండ్కి పంపడాన్ని మనం ఏమంటాము? ఫోకస్ లేదా అటెన్షన్ ఆర్ పేయింగ్ అటెన్షన్ ఆర్ కాన్సంట్రేషన్, whatever you call. Stretching the attention is concentration. So let us stop saying attention. Attention pay చేశారు కాబట్టి ఆ సౌండ్స్ ఇప్పుడు వినిపించారు. ఇప్పుడు మనం టెలి కౌన్సిలింగ్ లోకి వెళ్ళిపోదాం. మీరు కౌన్సిలింగ్ లో ఉన్నారు, బాగా వినండి. ఫోన్ లో మాట్లాడుతున్నారు, మీ ఫోకస్ అంతా క్లయింట్ వైపు ఉంటే మీ ఇంట్లో వచ్చే చప్పులు వినిపిస్తాయా? వినిపించవు. ఒకవేళ మీ ఫోకస్ అంతా ఇంట్లో వచ్చే చప్పుడు మీద ఉంటే క్లయింట్ యొక్క మాట మీకు అర్థం అవుతుందా?
వైస్ వర్సా జరిగితే డేంజర్. అర్థమైందా? మీరు మాట్లాడుతుంటారు, ఆమె మాట్లాడేది వింటుంటారు, కానీ మీ మైండ్కి ఎక్కదు. సో అందుకనే ఫస్ట్ వన్ ఇస్ డిసడ్వాంటేజ్ ఈస్ యూ మే నాట్ బి ఫోకస్ ఆన్ ద క్లయింట్స్ వాయిస్. మీరు డిస్టర్బ్ అయిపోవచ్చు మధ్యలో. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండదు కాబట్టి మీరు చాలా ఇన్ఫర్మేషన్ ని మిస్ అయిపోతారు. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడితేనే అన్ని తెలుస్తాయి. తర్వాత ఇందాక మాట్లాడినాము. అండ్ ఎస్, ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ లో అయితే క్లయింట్ మన కంట్రోల్లో ఉంటాడు. టెలిఫోన్ లో అసలు మన కంట్రోలే ఉండదు క్లయింట్ మీద. వాడికి ఏమైనా చేయొచ్చు బయట. సో మీకు ఎలాంటి కంట్రోల్ ఉండదు క్లయింట్ మీద. కాబట్టి మీరు చాలా డామినెంట్ గా ఉంటే, చాలా స్కిల్ఫుల్ గా ఉంటేనే కౌన్సిలింగ్ ఇవ్వగలరు. నేనైతే చెప్తాను, ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ ఈస్ ఈజియర్ దాన్ ద టెలి కౌన్సిలింగ్. చాలా టఫ్ ఇది. కానీ టఫ్ ఇన్ ద సెన్స్ టఫ్, బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ లో మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. కూర్చునే విధానము, వంగే విధానము, నవ్వే విధానము, అసలు మన ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ అవన్నీ జీరో. సో ఇవన్నిటిని మీరు ఓవర్టేక్ చేసుకుని మాట్లాడవచ్చు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. దేర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ బోత్. ఓకే, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రైట్. అండ్ కొన్ని రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి యూ క్యాన్ ఆస్క్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు, క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు ఆన్సర్. మీరు చెప్పండి, మీరు లాస్ట్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ముందు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ యొక్క ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పచ్చు. వాట్ కెన్ యూ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్? ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. Are you married? This is closed ended questions, sir. Are you married is a closed ended questions. Closed ended question అంటే ఒక పదము కానీ రెండు పదాలు కానీ ఒక సెంటెన్స్ వరకే ఆన్సర్, అంతకు ఎక్కువ ఆన్సర్ లేదు. అది క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్. Are you married? Yes sir, I am married. Yes or no questions are closed ended questions. ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడగండి. Excellent. How was your day? How was your day? What did you do the other day? Whatever it is. And how do you feel? How do you feel when that situation happened? Okay? ఇలాంటివన్నీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పండి, క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగాలి లేదా ఎలాంటి క్లయింట్స్ కి అడగాలి? Who talk continuously without stopping. If to stop him, you can ask closed ended question. మాట్లాడుతుంటాడు. అచ్చా, మీకు పెళ్ళి ఎప్పుడైంది? తప్పేట్లేదు. మీకు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోయింది? వాడు 1 సంవత్సరం చెప్పగలడు. 1947 తర్వాత ఆపాలి, తప్పదు. సో దిస్ ఇస్ హౌ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ వర్క్స్. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ ద చాట్ బాక్స్ అరౌండ్ పీపుల్. ఆస్క్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ ఎవరికి అడగాలి? ఎప్పుడు అడగాలి? ఓపెన్ ఎండెడ్ those are hesitating to speak and not giving information. You need to ask open-ended questions. ఇప్పుడు we start from here. మీరు క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ చెప్పాలి, మీరు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ చెప్పాలి. మీరు క్లోజ్ ఎండెడ్, మీరు ఓపెన్ ఎండెడ్. రెడీగా ఉండాలి అందరు. క్వశ్చన్ మైండ్ లో పెట్టుకొని ఉండండి. స్టార్ట్. క్లోజ్ ఎండెడ్. I came about 9:30 today. Open ended, but the closet is open. My day was good, ma'am. Today actually I am very excited and I was doing my workshop here. Closed ended question. Em confuse avadu. Cheppandi, closed ended. Closed. Ask me closed ended question. Iddaru pillalu ma'am. Open ended. What is your results? ఇదేంటిది? కామెంట్ చేయండి. క్లోజ్ ఎండెడ్. ఆస్క్ మీ ఓపెన్ ఎండెడ్. ఇట్స్ ఎ గ్రేట్ స్కిల్, యు నో. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం అనేది ఒక గొప్ప స్కిల్. అది నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కౌన్సిలర్. సంవత్సరాలు ఏమిటి ఇప్పటికీ కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ రాదు ఒకసారి సడన్ గా. ఓకే, రైట్. అడగాలి.
అంతా పెన్షన్ చేసి అసలే రాలేదు మళ్ళీ రాగానే మళ్ళీ చేస్తాను. నేను మీకు వినిపిస్తాను. నేను ఎట్లా ఫీల్ అయ్యాను అడగండి మీ అందరినీ చూసిపోతున్నాం. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను సార్. చాలా ఎక్కువ మంది వచ్చారు కదా, చాలా సంతోషం అనిపించింది. అసలు మా చిన్నప్పటి రోజు గుర్తొచ్చాను స్టాక్. ఇది లాస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. How do you start working? By getting up and brushing. It's a close-ended question. Open-ended అంటే closed-ended very easy. Anybody can ask. చిన్న పిల్లలు కూడా అడుగుతారు. Open-ended. What do you do in your leisure time? Do you find any leisure time? And what do you do in your leisure time? I sleep. It's a closed-ended question again. Open-ended. It's ended. మీ కూడా పనిచేయాలి. Have you found any typical patient, a typical patient which you have not encountered earlier? No, sir. Can you tell me something more about it, Anandi? Yes. Can you say more about it? Yes, that's an open-ended question. Sir, closed. Closed-ended question. 88, sir. What about yourself, madam? Very good question. What do you mean by that? Okay. Open-ended. Closed-ended. No. Closed-ended. నేను సార్ ఇద్దరు అవుతాను సార్. ఓపెన్-ఎండెడ్. ఓపెన్-ఎండెడ్. రెండు మైండ్లో పెట్టుకొని ఉన్నాడు అందరూ. చాలా బాగుంటుంది సార్, చాలా ఎంజాయ్ చేస్తామని చెప్పిస్తారు. ఏంటి సండే కూడా పెడతా సార్, నేను కూడా వర్క్ షాప్ పెట్టింది. సండే అది కూడా వర్క్ షాప్ పెట్టింది సార్. ఫైన్ సార్. ఓపెన్ ఎండెడ్. మీ కమ్యూనికేటింగ్ స్కిల్స్ మీకు బాగా చేస్తాను కదా, అట్లా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? చాలా సార్, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్, 21 days నుంచి. It's a secret, right? I tell you the secret. Closed-ended. అది ఒక కేసు ఉండింది. I tell you one. Okay. Sir, open-ended. How is your relationship with your friend? Excellent question. That's a very good question. Open-ended question though, how is your relation with Dash? Is a very, very interesting question. నా మ్యారేజ్, లవ్ మ్యారేజ్ వచ్చినప్పటి నుంచి అవే అడుగుతున్నాను. నేను మొత్తం వెళ్ళేటప్పుడు చెప్తాను. ఓకే, గుడ్ గుడ్. ఓపెన్-ఎండెడ్ క్వశ్చన్. క్లోజ్-ఎండెడ్ అడగమ్మా. వెరీ గుడ్. వివరంగా చెప్తాను, రేపు చెప్తామండి, సురేష్ గారు చెప్తాను. క్లోజ్-ఎండెడ్. క్లోజ్-ఎండెడ్ చాలా బాగుంది. ఓపెన్-ఎండెడ్. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1 2 3 4. క్లోజ్-ఎండెడ్ క్వశ్చన్. మై నేమ్ మ్యామ్ సుందరి. వెరీ గుడ్. క్లోజ్-ఎండెడ్. క్లోజ్-ఎండెడ్. No ma'am. Read about my lunch. See how concern, enta concern. Very good. So these are the basic skills, I should say, questioning skills ఉంటే మీరు కన్వర్సేషన్ ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడైతే కన్వర్సేషన్ ఆ మాట ముందుకు వెళ్తుందో కౌన్సిలింగ్ అవుతుంది. అసలు మా క్వశ్చన్ అడగడమే రాకపోతే కౌన్సిలింగ్ ఏమవుతుంది? ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ మాట్లాడరు. మన క్వశ్చన్ అడిగితే కానీ ఆన్సర్ చెప్పరు. వాళ్ళు బాగా మాట్లాడే క్లయింట్స్ చాలా అరుదు, 1-2% వస్తాయి అట్లాంటి క్వశ్చన్స్. మనం ప్రోబ్ చేస్తే కానీ వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వరు. సో అది మీరు గ్రహించండి. రైట్. నౌ ఇప్పుడు ఓపెన్-ఎండెడ్, క్లోజ్-ఎండెడ్, కాన్ఫిడెన్షియాలిటీ, ఎలా మాట్లాడాలి, వాయిస్ ఏంటి, ఇదంతా తెలిసింది. కానీ ఒక కాల్ వచ్చింది, మాట్లాడుతున్నారు. ఏం అడగాలి అసలు? ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఏది అడిగితే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం? Who want to try? Who want to try? Don't play. ఎవరు వస్తారు? మీరు
You want to try? No. So, ఆవిడ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఆ పాయింట్స్ అవన్నీ పక్కన పెట్టి అసలు ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకుంటుంది దాన్ని చూడాలి. కాన్స్టెంట్ ఇంక్లైన్ తిట్టండి కొంచెం అంటే తిట్టండి నేను కనబడదు. హలో మొత్తం మీ పేరండి? లౌక్య. లవ్లీ గారు చెప్పండి మీ వాయిస్. ఎందుకు మ్యామ్? చెప్పండి మీ ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు మ్యామ్. చెప్పండి చెప్పండి మనం కాల్ చేయండి. మనం ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తారని తెలిసింది. అసలు ఏం కౌన్సిలింగ్ ఇస్తారు, ఎట్లా ఇస్తారు కనుక్కుందామని ఫోన్ చేసిన మ్యామ్. నేను హౌస్ వైఫ్ మ్యామ్. మా కాలనీ హెడ్, అందుకే ఫోన్ చేసిన. కాలేజీ లేదండి. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నారు? 25 years మ్యామ్. అక్కడ ఏం సమస్య వచ్చినా నేనే తీరుస్తాను ఇప్పటి వరకు. అసలు మీరెట్లా కౌన్సిలింగ్ ఇస్తారో చూడండి. చెప్పండి మీరు అంటే కౌన్సిలింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అంటే మీకేం తెలుసు అసలు కౌన్సిలింగ్ గురించి? మీరేమనుకుంటున్నారు? తెలియకనే కదా మ్యామ్ మీకు ఫోన్ చేసిన. చెప్పండి మీ గురించి చెప్పండి లౌక్య గారు. మేడం మీ గురించి చెప్పండి. మీరు నేను కాలనీ హెడ్ మ్యామ్. లౌక్య గారు ఈ మధ్య ఎవరు నా మాట వినట్లేదు మ్యామ్. కాలనీలో నేను చాలా మంచి మంచి పనులు చేస్తాను. వినాయక చవితి చేసినాను, న్యూ ఇయర్ చేస్తాను, అన్ని చేస్తాను. ఈ మధ్య మొన్న ఒక ఆమె కొత్తగా వచ్చింది మ్యామ్. అప్పటి నుంచి కాలనీలో గొడవలేదున్నా మ్యామ్. నాకు చాలా చాలా చిరాగ్గా ఉంది మ్యామ్. ఆమె చూసి ఆమె మొహం చూస్తే కొట్టాలనిపిస్తుంది. అవునండి. అంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది అంటే చిరాకు వస్తుంది. చిరాకు రావడానికి కారణం అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా, లేకపోతే ఆమెని ఎక్కువ చేసి మాట్లాడుతున్నారని అనిపిస్తుందా? ఆ రెండు కాదు మ్యామ్. ఎందుకు అనిపిస్తుంది చిరాకు రావడానికి కారణం ఏంటి? ఆమెను చూస్తే చిరాకు వస్తుంది మ్యామ్. అంటే దాన్ని చూడడానికి బాగుంటుందన్నా, లేకపోతే ఇంకేదైనా ఎవరు చూడడానికి బాగుంటుంది మ్యామ్? నేనా? లౌక్య గారు అది కాదండి. మీరు అన్నారు అలా పర్టికులర్ ఆమెను చూస్తే మీకు చిరాకు వస్తుంది చెప్తున్నారు కదా, ఆ అమ్మాయిని చూస్తే మీకు ఎందుకు చిరాకు వస్తుంది? తెలియదు మ్యామ్, అందుకే ఫోన్ చేసి. ఎందుకో మాకు కొట్టబుద్ధి అవుతుంది. మరి కొడితే బాగోదు కదా మ్యామ్ కాలనీలో. అదే అసలు ఎందుకు చిరాకు వస్తుందో కనుక్కోవడానికే ఫోన్ చేసినాం మ్యామ్ మీకు. అంటే తను ఏమైనా అంటే ఎటువంటి వర్క్స్ చేస్తుంటారు తను? తన మ్యామ్ హౌస్ వైఫ్ మ్యామ్. ఆమె కూడా హౌస్ వైఫ్ అంటారు. ఒకటి చిరాకు రావడానికి పర్టికులర్ కారణం అనేది ఉంటుంది. మీకు నచ్చేది మీరు కారణం పడుతున్నారు మ్యామ్. కారణం లేదు మనం చెప్తున్నా కదా, చిరాకు వస్తుంది అంతే. లౌక్య గారు అది కాదండి. తను చేసేది మీకు నచ్చట్లేదా, లేకపోతే మీకు నచ్చే విధంగా తను చేయాలి? స్టాప్. ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు? నేను కారణం చెప్పట్లేదు. నేను ఏదో నా విషయం చెప్తున్నా. నాకు చిరాకు వస్తుంది, నాకు తెలియదు. కారణం లేకుండా ఎట్లా చిరాకు వస్తుందని మీరు అంటున్నారు. సో ఇట్లనే ఇంకా 2-3 సార్లు అడిగితే ఏమవుతుంది? అది ఆర్గ్యుమెంట్ కింది ఇట్ విల్ గెట్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్ అడగండి. కారణం ఎందుకు ఉండదు? అవును లేదు. కారణం ఎందుకు ఉండదు? అవును లేదు. సిన్సియర్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినట్లయితే కౌన్సిలింగ్. సో ఏం చేయొచ్చు ఇలాంటి దాంట్లో అంటే అసలు ఏం ఇన్ఫర్మేషన్ అడగాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడగాలో క్వశ్చన్స్ ఇస్తాను, రాసుకోండి. ఇది ఒక డైరెక్షన్ ఇస్తాను మీకు ఇప్పుడు. లేకపోతే ఇట్లనే ఉంటుంది. ఇంకా 4 కేసులు చేసినా ఇట్లనే మాట్లాడతాను. సో వాట్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ టేక్ దాన్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈస్ వి కాల్ దీస్ క్వశ్చన్స్ యాజ్ ఇనిషియల్ క్వశ్చన్స్. కాల్ చేసినాక చిరాకు వస్తుందని అన్న కదమ్మా, అప్పుడు ఈ క్వశ్చన్స్ అడగాలి. ఎప్పటి నుంచి చిరాకు అనిపిస్తుంది మీకు? కారణం లాస్ట్కి వస్తుంది. ఎప్పటి నుంచి అనగానే ఆన్సర్ వస్తుందో రాదా? నెల నుంచో, సంవత్సరం నుంచో, 2 సంవత్సరాల నుంచో చెప్తారు. తర్వాత హౌ ఫ్రీక్వెంట్లీ చిరాకు ఎప్పుడెప్పుడు వస్తుంది మీకు? ఆమె చూసినప్పుడు ఎలా వస్తుంది? దట్ ఇస్ అన్ ఆన్సర్. చూసినప్పుడు ఎలా వస్తుందా, లేదా ఇంకా ఏమైనా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. హౌ ఫ్రీక్వెంట్లీ, దెన్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ లైఫ్ అని ఉంది కానీ లైఫ్ అడగక్కర్లేదు. అవునమ్మా, ఆమెను చూస్తే చిరాకు అనిపిస్తుంది కదా, మరి దానివల్ల మీకు మీ మీద ఏమి ఎఫెక్ట్ పడుతుంది? మీరు దాని గురించి ఇంకా ఆలోచన ఎందుకు చేస్తున్నారు? లేదా అది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుందా? మీ టీచర్ టైం యాక్టివిటీస్ ఎఫెక్ట్ చేస్తుందా?
కాలనీలో ఉన్న మీ పొజిషన్ ఎఫెక్ట్ చేస్తుందా? దేని మీద? ఈమె థ్రెట్ ఏంటి ఇక్కడ? షీ మే బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాలనీ. నిజంగా నన్ను అడిగితే ఆమె ప్రెసిడెంట్ అయిపోతుందేమో నా భయం. అందుకనే నాకు కోపం వస్తుంది. ఈ నెల నుంచి నేనున్నా కొత్త వచ్చి డామినేట్ చేస్తుంది. సో అది మిమ్మల్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది అనే విషయంలో క్లారిటీ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ కోప్? అవునండి, మీరు కోపం వస్తుందని, ఇరిటేషన్ వస్తుందని చెప్తున్నారు కదా లౌక్య. మరి ఇరిటేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మొహం తిప్పుకొని పోతున్నా అక్కడి నుంచి. ఏమన్నా చెప్పొచ్చు, మంచిగా అవుతున్నానని చెప్పొచ్చు, తిట్టేసిపోతున్నానని చెప్పొచ్చు మీద. సో ఎలా కోప్ చేస్తున్నారో కనుక్కోవాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? దెర్ ఆర్ 2 ways of coping with the situation. Any problem, any situation, any mood, there are 2 ways of dealing with the stress or moodiness or whatever it is. ఒకటి కన్స్ట్రక్టివ్ గా, ఒకటి డిస్ట్రక్టివ్. సో 2 రకాలుగా ఉంటాయి. మీరు ఎలా కోప్ చేస్తున్నారు? ఇనిషియల్ కోపింగ్ మెథడ్స్ ఉన్నాయా లేవో కనుక్కుంటే మీరు సజెస్ట్ చేయడానికి బాగుంటుంది. తర్వాత వాట్ మేడ్ యూ టు గెట్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్, మీరు అన్నది లాస్ట్ వస్తుంది. ఇలా ఇరిటేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఎలాంటి సందర్భాల్లో మీరు ఇలా ఇరిటేట్ అవుతున్నారు? ఎప్పుడెప్పుడు ఇరిటేట్ అయ్యారు? ఒక సిచ్యువేషన్ చెప్పండి. ఈ మధ్యలో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్పండి. ఆమెను చూసి మీకు ఇరిటేషన్ వచ్చిన సిచ్యువేషన్ చెప్పండి. ఒకరు మొన్న ప్రైజ్ ఇస్తున్నారు, జనవరి 1 రోజు ఆమె పక్కకు వచ్చి నించోబెట్టారు. నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. అర్థమైందండి? సో ఇట్లా మీరు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగాలి. అడిగితే అప్పుడు బాగుంది. కమగే we'll do the same role play again. Same Laukya, same concept. Initial questions మీరు ఇటు తిరగండి, అటు తిరగండి, అది చూస్తాడు. హలో మేడం, నా పేరు వాయిస్ పట్టా, కంప్యూటర్ ఓపెన్ అయిందా? చాలా సంతోషం మ్యామ్. ఫోన్ చేయగానే లౌక్య అన్నారు, మీతోనే మాట్లాడడానికి ఫోన్ చేసినా. అదే మ్యామ్, ఇరిటేషన్ వస్తుందా? ఏమనింది? ఏమన్నా ఎందుకు అన్నారా? ఆవేడైతే రైట్, మళ్ళీ ఒకసారి ఎవర్ ఆస్క్. ఒక బాక్స్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా వై క్వశ్చన్ అడగకండి. ఎప్పుడైతే మీరు వై క్వశ్చన్ అడుగుతారో వాళ్ళకి కోపం వస్తుంది. ఎవరికైనా సరే. ఎందుకు సుజాత మేడం అక్కడ కూర్చున్నాం, నా ఇష్టం. సుజాత నేను అడిగాను, సుజాత ఎందుకు అక్కడ కూర్చున్నాం? ఎందుకు అంటే నా ఇష్టం. అర్థమైందండి? ఎందుకు రావి అక్కడ పోయి కూర్చున్నాం? కోపం వస్తుంది. ఎందుకు అనే క్వశ్చన్ అడిగితే ఎవరికైనా కోపం వస్తుందండి. సో నెవర్ యూజ్ వై క్వశ్చన్ ఇన్ ద కౌన్సిలింగ్. మరి ఎట్లా అడగాల? వైని రీఫ్రేమ్ చేసి అడగండి. ఓకే, చల్ సార్ ఎందుకు అడగదు? అలవాటు అయిపోయినట్టుంది బాగా. అదే ఆమె కాలనీలో కాలు పెట్టినప్పటి నుంచి వస్తున్నా. మొన్న ఒక 3 months వినాయక చవితికి ముందు వారం రోజుల ముందు వచ్చింది మా. మీకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది గొడవ. పెద్దగా అంటే ఎంత అలా కాదండి. ఇప్పుడు ఆమె మీకు నచ్చలేదు అని అంటున్నారు కదా, ఇలా అంటే మీకు ఎప్పుడెప్పుడు వస్తుంది? ఆమె చూసినప్పుడు వస్తుంది మా. ఆమె ఎదురు పడితే చాలు కోపం వస్తుంది. రోజు ఆమె ఎన్నిసార్లు చూస్తారు? ఒక్కసారి కనబడుతుంది. మనం రోజుకు వాకింగ్ పోతాము, కూరగాయలకు పోతాము, ఎక్కడో దగ్గర కనబడుతుంది కదా మా. లేకపోతే బాధ్యతలకు ఎంచాలో చూస్తాను నేను. కానీ కోపం అయితే వస్తుంది. నేను మిగతా టైంలో చాలా బాగుంటాను మ్యామ్. నేను ప్రెసిడెంట్ మ్యామ్. అక్కడ చాలా స్టిక్స్ ఉన్నాయి మేడం. ఐ స్టాప్ హియర్. ఈ క్వశ్చన్ రిపీట్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. ఈ ఇంట్లో కూడా ఎప్పుడు ఈ ప్రాబ్లం వల్ల లేదు అంటే ఓన్లీ గర్భపరంగానే మీరు ఇలా 2 ఇచ్చి క్వశ్చన్ అడగకండి. డోంట్ గివ్ ఆప్షన్స్. మీరు ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి? మీకెందుకు అంత టెన్షన్? అర్థమైందా? మీరు కూల్ ఉండాలి కౌన్సిలర్ అంటే. ఆ 2 ఆప్షన్స్ ని వెతికేదంతా మీరు బుర్రెందుకు వేడి చేసుకోవాలి?
అవును మ్యామ్, చాలా పెట్టేస్తుంది మ్యామ్ అది. అంటే ఏ పరంగా? ఎలా అంటే మ్యామ్, ఇప్పుడు మా ఇంట్లో ఇరిటేషన్ వస్తే ఇక నాకు పని చేయబుద్ధి కదా ఏం లేదు. మొన్నైతే మా వాడిని కొట్టేసి వచ్చినాం. అంటే ఈ ఉద్దేశం వల్ల మీరు బాధపడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏమో మ్యామ్, నాకైతే తెలియదు వాళ్ళు బాధపడుతున్నారు లేదా నాకైతే తెలియదు. అంటే మరి ఏం చేయాలనుకుంటున్నారు? తెలియకనే ఫోన్ చేసాను. ఓకే, సో రేపు మనం ల్యాబ్ లో మళ్ళీ చేద్దాము. డెఫినెట్లీ టుమారో ఆర్ ఈవ్ స్టిల్. సో నాకు చెప్పాలి నేను ఎప్పుడు ఆపేయాలి. ఇంకొక 5 నిమిషాలా చెప్తాను.